శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కో మెట్టు. అందుకే కదా ఇడిచిపెట్టకుండా ఇంకొకరికి దక్కకుండా లేవకుండా కూర్చుంటున్నావు. మరి కష్టపడొచ్చిన సీట్ అమ్మా అంతల్క ఇడిచిపెడతానా? అబ్బో మామూలు ఎలివేషన్ ఇస్తలేవు కదా, సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చినట్టే ఉన్నది. ఇలా సొంత గడ్డ మీద సార్ను కూడా గిట్లనే ఒగడింది కదా. జెడ్పీటీసీ గెలిచిన ఊరుకు మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒగడంటే మామూలు ముచ్చట్నా? నిజమే, మొదటి విజయం ఎవరైనా మర్చిపోరు గాని అన్న విజయాలు అన్నకే గుర్తు చేసిర్రు. 20 ఏళ్లల్లా తన పవర్ ఎట్లా వాకిందో చూపెట్టిర్రు. ఇక మనం చెప్పుకున్నాడు కాదు గాని మిడ్జిల్ కడికే పోదంపా. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా దూసుకుపోతున్నాడు రేవంత్ అన్న. 2006లా ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్ కు 20 ఏళ్లల్లా ముఖ్యమంత్రిగా అయిపోయిండు. అది మామూలు విజయమా? అదే రోజు అదే తారీఖు నాడు రాజకీయ ప్రస్థానానికి కారణమైన మిడ్జిల్ ప్రజలతోటి మీటింగ్ పెట్టుకున్నారు. తాను ఎదిగిన తొవ్వను మర్చిపోకుండా పూసగుచ్చినట్టు యాదికేసుకున్నారు. వాళ్ళు ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చిండ్రు, ఇవాళ నన్ను పెంచి పోషించిండ్రు. అందుకే ఆనాడు మొక్క నాటిన ఈ మండలానికి మిడ్జిల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వీళ్ళ సోదరుడుగా ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన అభివృద్ధి చెందిన మండలంగా ఇది డార్క్ మండలం కాదు. ఈ ప్రాంత ప్రజలకి వెలుగు రేఖలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి. దానికి మీ వంతు సహకారం కావాలి అని చెప్పి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ 2023 గట్టిగా కొడితే ముఖ్యమంత్రి సీట్లు వచ్చి పడ్డది. ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోరు కదా, అవే జ్ఞాపకం చేసుకున్నాడు. మొదట నామినేషన్ వేసిన ఊర్కొండ అంజన్న గుడికి పోయి దర్శనం చేసుకున్నాడు. 10 కోట్ల పనులకు పునాది పూజలు చేసిండు. ఇన్ని విజయాలిచ్చిన ఊరుకు ఎంతో కొంత తిరిగియాలి కదా. మరి సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కూలేశ్వరం అయ్యింది. పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి. పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. పొద్దుగా లేదా చెప్తాన్నావు, నేను ఇన్లేదురా. అంతేలే, మా మాటలు ఎందుకు వింటావు? ఏ గట్ల కాదు, నేను అప్పుడే రీల్స్ చూస్తున్నా, నువ్వు అప్పుడే ముచ్చట చెప్తున్నావు. సరిగ్గా ఇన్లేదు. అసలు ఈ ఫోన్లాని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలపాలే. అమ్మో, ఫోన్ తో పాటు మేము కూడా బంగాళాఖాతంలో దునుకుతాం. చూసిర్రా, పానం పోయినా పర్లేదు కానీ ఫోన్ ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. ఫోన్ అనేది వస్తువు కాదు, మనిషి ఒంట్లే ఒక భాగం. అంతేలే, మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు. అబ్బా ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారని బుడ్డ పొరగాళ్ళ మీద దొబ్బుతాం గాని పెద్దోళ్ళు కూడా ఫోన్ రాకాసికి దొరికిర్రు. చూడుర్రి, ఒక్కలంటే ఒక్కలు కూడా తలెత్తి చూస్తలేరు కదా, అందరు మూతులు ఫోన్లోనే ఉన్నాయి. ఇక ఆడ మాట్లాడేటోళ్ళు ఎవరు చెప్తున్నట్టు గోడలకా బెంచ్లకా? ఎదుటోళ్ళు మాట్లాడుతుంటే ఫోన్లో మూతు పెడితే ఎంత సుర్రుమంటదుల్లా ఎవరికైనా. మనం మాట్లాడేది పట్టించుకోకుండా చెప్పిరులే అన్నత నిర్లక్ష్యంతో మొబైల్ ఫోన్లలో మునిగితే ఆ సమస్య మనకు ఎదురైతే తప్ప అర్థం కాదు. ఇలాంతా చిన్న చిత్కా ఆఫీసర్లు ఏం కాదు, వేదిక మీద మాట్లాడేటోళ్ళు కూడా చిన్న సన్న నేతలు కాదు. సిద్దిపేటలో పెట్టిన మీటింగ్ లా మంత్రులో దిక్కు 6 గంటల పాటు చర్చిస్తుంటే అధికారులు మాత్రం రీల్స్, షార్ట్స్, ఫేస్బుక్, ట్విట్టర్లు చూసుకుంటా బెంచ్ల కింద ఫోన్లు పెట్టి టైంపాస్ చేస్తున్నారు. సమస్యలు విననోళ్ళు పరిష్కారాలు ఎట్లా చెప్తారు ఎప్పుర్రి? ఇక్కడనే కాదు, ఏడ చూసిన ఈ ఫోన్లతోటి లొల్లి తప్పుతలేదు. అసలు మీటింగ్ అన్నప్పుడు ఫోన్లు నాటలోడని రూల్ గిట్లా తెస్తే ఇలా పరిస్థితి ఏంది? మీటింగ్ కు డుమ్మా కొట్టి ఫోన్లో చూస్తారో ఏం పాడో. అవును, ఊరికి పోతా దావత్ అంటవి పోతున్నావా? మరి వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పిండ్రు. ఇక 4 రోజులు ఉండాలి బిడ్డ అని బతిమలాడినరు. కాదనలేక వస్తా అని చెప్పిన. మరి ఎప్పుడో ప్రయాణం? ఎక్కడి ప్రయాణం? ఇక పోదామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అసలు కథ తెలిసింది. అయ్యో, ఏమైంది? బస్సులు గిట్లా బందేనయా? ఏ కాదు,
మరి వాళ్ళ ఊర్లే నీళ్ళ కరువు వచ్చిందా? లేదు. మరేమైంది? వాళ్ళ ఊర్లో ఫోన్ సిగ్నల్ రాదట. అబ్బా ఎంత అదృష్టవంతుల ఊరోళ్ళు. అట్లాంటి ఊరికి పోవాలని ఉన్నది, కనీసం అప్పుడైనా ఫోన్లు బంద్ పెడతాం. అయితే అగో గాల ఊరికి పో. అగజుడుర్రి ఫోన్లు పట్టుకొని చెట్లు పుట్టలు గుట్టలు తిరుగుతున్నారు. వీళ్ళు ఇంత కష్టపడేది రీల్స్ కోసమో షార్ట్స్ కోసమో కాదు, యూరియా యాప్ కోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, గుండాల, అల్లపల్లి, టేకులపల్లి అడదిక్కు ఏజెన్సీ రైతులకు సిగ్నల్ తెచ్చిన తిప్పలు ఇవన్నీ. సర్కారేమో యూరియా యాప్ తెచ్చి ఎరువులు అందులోనే బుకింగ్ చేసుకోవాలి అంటుంది. తీరా బుక్ చేసుకుందామని అనుకుంటే సిగ్నల్ కోసం గిట్లా తిరుగుతున్నారు. ఆయనతో ఎన్నో తన సిగ్నల్ దొరికినా ఆడ బుక్ అయితే లేవాట. ఈ టైంలా రైతన్నలు ఎంత బిజీ ఏం కథ. భూవైన తందుకు కూడా రికాం దొరకది. అట్లాంటిది పనులను నిడిచిపెట్టుకొని ఇగో ఇట్లా ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటి వరకు చిన్న సన్న ఫోన్లు వాడినోళ్ళు ఇప్పుడు పని కట్టుకొని స్మార్ట్ ఫోన్లు ఏడంగా తెస్తారు, ఎట్లా వాడతారు అదో సమస్యే. అంతకు మునిపే ఆధార్ కార్డులు చెప్పుల లైన్లో పెట్టి తెల్లవాళ్ళు లైన్లో నిలబడే పరిస్థితి ఉండే. అట్లా రైతులు గోసపడద్దని ఆన్లైన్ సిస్టమ్ తెస్తే ఈ సిగ్నల్ తోటి తలకాయ నొప్పి ఉంది. ఎన్ని ఉపాయాలు వేసినా ఎరువుల కరువు తీరే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మొబైల్ యాప్ పెట్టేసి యూరియా కట్టాలని మొబైల్లో ఆన్లైన్ చేసుకోమన్నటువంటి గవర్నమెంట్ ప్రతిపాదించింది. గవర్నమెంట్ చెప్పిన విధంగానే మొబైల్లో ఆన్లైన్ చేసుకుందామనేసి అనుకుంటే మా విలేజ్లో సిగ్నల్ సమస్య మేజర్గా ఉండడం వల్ల మా సిగ్నల్ పాయింట్కి వెళ్ళాలి అని అంటే కనీసం మండల హెడ్ క్వార్టర్ దగ్గరికి 20 కిలోమీటర్లు 15-20 కిలోమీటర్ల దూరంలో వెళ్తే తప్ప యాప్లో బుక్ చేసుకునే పరిస్థితి లేదు. తీరా సిగ్నల్ పాయింట్కి పోయిన తర్వాత బుక్ చేసుకుందామని చూస్తే దాంట్లో యూరియా కట్టాలనేది బ్యాగ్స్ అనేది లేకుండా పోతున్నది. దానివల్ల మేము కాచనపల్లిలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నది. రోజు రోజుకు సర్కార్ దవాఖాన్ల పేరు మారుమోగుతుంది కదా. సర్కార్ బళ్లకు గిరాకీ పెంచినట్టు సర్కార్ దవాఖాన్లకు కూడా పెంచాలని పోటీ పడుతున్నారా ఏంది? అవును, పోటీ పడుతున్నారు కానీ వార్తలకు ఎక్కుతున్నారు. కాకపోతే పేషెంట్లు లైన్ కట్టేందుకు కాదు, మరి వచ్చినోళ్ళు మళ్ళా రాకుంటే చేస్తున్నారని వార్తలకు ఎక్కుతారు. అది అనాదిగొస్తున్న ఆచారమే కదా. అధికారులు నేతలు ఎంత మారుద్దాం అనుకున్నా సిబ్బంది తోటన్నా ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళు చాలు ధర్మ దవాఖాలను వార్తలకు ఎక్కించేతందుకు. అగజూడు గిల్లేం ఘనకార్యం చేసిరో. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు ఊసిపోయిందట. సర్కార్ దవాఖాన్ల పనులు కూడా గట్లనే ఉంటాయి. ఇగో గీ అన్నకు కాలుకు దెబ్బ తగిలిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా దవాఖానకు వచ్చిండు. చూసి ఇంత మందేసి కట్టుకట్టి తోలిర్రట. ఇంటికి పోయినాక ఇంకింత నొప్పి ఎక్కువైందట. ఎందుకైనా మంచిదని ప్రైవేట్ దవాఖానకు పోయి చూపెడితే ఎక్స్రే తీసి చూసిర్రు. అందులో చూస్తే రాళ్ళు మట్టి అట్లనే ఉన్నది. శుభ్రం చేయకుండా మీద మందేసి కట్టుకట్టి తోలిర్రు అన్నట్టు. ఇక ఎట్లా తగ్గుతుంది? ఇట్లా వేస్తే వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారా, రాకుండా కావాలనే వేస్తారో తెలియదు. తిరిగి ఏంది మీ పని, నా కాలుకేమన్నా అయితే ఏంది పరిస్థితి అని అడిగితే రివర్స్ లా ఇళ్ల మీదకే ఎగబడ్డారట సిబ్బంది. అగో ఆ తీరులున్నది గవర్నమెంట్ కొన్ని దవాఖాన్ల పనితీరు. ఉన్నదే అంతంత మాత్రం పేరు. ఇట్లాంటి వార్తలు వింటే ఆయనతో వచ్చేటోళ్ళు కూడా మరిపోయేటట్టున్నారు పటుర్రి. ఏం వానకాలమో ఏమోరా, అంత బురద. ఏ దేశంకెళ్ళి దినామా నువ్వు? ఏనా ఉద్దేశం అది కాదు, ఏమిట్లకేం కాలేదు, అప్పుడే నడవరాకుండా ఉంది అంటున్నా. అట్లా అన్నవు మంచిగున్నది. వాన వచ్చినప్పుడు వరద, తగ్గినాక బురద కావనే కదరా. చుట్టూ సిమెంట్ రోడ్లున్న మన పరిస్థితి గిట్లుంటే గల సంగతి చూడు. అయ్యో అక్కలు, ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడే ఫస్ట్ వడే రేషన్ సరుకులు తెచ్చుకుందామనంటే ఈ వాగు దాటానికి వచ్చినాయి తిప్పలు. ములుగు జిల్లా తిప్పాపురంలా జిన్నె వాగు దాటితే తప్ప ఇళ్లకు పొట్ట నిండే పరిస్థితి లేదు. ఉప్పులు, పప్పులు, రేషన్ సరుకులు ఏం కావాలన్నా పానాలతోటి చెలగట్ట మాడాల్సిందే. ప్రతి వర్షకాలంలా కలిపాక ఊరు చుట్టూ వాగు చుట్టుముట్టుడుతోటి ఇట్లా దాటుకుంటొచ్చుడు తప్ప వేరే దారే లేదు. ఈ సాహసాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. నెరి ఎక్కువ వారితే సరుకులు బంద్ పెట్టి కడుపు మార్చుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పటికిప్పుడు బ్రిడ్జీలు కట్టకున్నా కనీసం పడవన్నా అందుబాటులో పెడితే మాకు ఈ తిప్పలు తప్పుతాయని కోరుతున్నారు గ్రామస్తులు. ఇప్పుడే గిట్లున్నది. ముందు ముందు వానలు ముదిరే వరకన్నా వాళ్ళకు బోట్లు ఏర్పాటు చేస్తదేమో అడవి చుక్క సీతక్క. చూద్దాం. ఒకప్పుడు నిధులు నిక్షేపాన్ని భూమిలో దవి దాచిపెట్టేది. అందుకే కదరా గుప్త నిధుల కోసం ఇప్పుడు భూమిని తోడుతున్నారు. అవునరా, నీళ్ల కంటే ఎక్కువ నిధుల వేటకి తవ్వకాలు చేస్తున్నారు. ఇది మాత్రం నిజం రా. మరి నువ్వేపాడు దాచిపెట్టినావు మదనాన్ని? ఉన్నాయి 10 లక్షల అప్పులు, పంపకాలు చేయమంటావా? వామ్మో, అంత బంపర్ ఆఫర్ నాకొద్దులే. చూసిండ్రా, మా బుజ్జమ్మ అప్పంటే ఆమడ దూరం పోతున్నది గాని ఫ్రీ అంటే మాత్రం ఎగిరి గంతులేస్తది. ధనమే గారా అన్నిటికి మూలం. అదే మానవాళి నడిపే గొప్ప ఇంధనం. అందుకే దొంగల్ని కూడా తన వైపే నడిపిస్తున్నది.
అబ్బా గడ్డి వాముల కింద కూడా పైసలు దాచి పెడతారని నిన్ను చూసినాకనే తెలిసింది పో. అయినా సంపాదించిన రూపాలైతే జాగ్రత్తగా దాచి పెట్టుకునేటోనివి, కానీ కొట్టేసినాయి కదా, అందుకే అంత ఈజీగా గడ్డి కింద దాచిపెట్టినవు. చూసుకోనరే అన్నా, మంచిగా చూసుకోనరి బ్యాగుల మరి అన్ను ఉన్నాయో లేవో. అసలు ముచ్చట ఏందనంటే పిలిచినా పిలవకున్నా పెళ్లికొచ్చిన లెవ్వలైనా బుక్కెడంత బువ్వ తిని పోతారు. ఈడు మాత్రం బ్యాగులు ఎత్తుకోబోయేందుకు వచ్చిండట. అనకాపల్లి జిల్లా శృంగవరంలా పెళ్లికొచ్చిన ఇంట్లోల తాన గీ పైసల బ్యాగును కొట్టేసిండట దొంగ బద్మాష్గాడు. మళ్ళా అందులున్న 5,000 10,000 కాదు 5 లక్షల రూపాయలు బంగారు సొమ్ములు. మరెట్లా నజరేసిండో గీడి ఏమో తెలియదు గాని తెల్లారి గట్ల అందరు నిద్రలుండంగా ఈడు మాత్రం పైసల బ్యాగును మత్పరిచే పనుల పడ్డాడట. ఇక అటు ఇటు చూసి ఆయనత పెళ్లికొచ్చిన రజని అనేట ఆమె చేతులున్న ఈ బ్యాగును పట్టుకొని అవతల పడ్డాడట. ఇక ఎమ్మటి పడేసరికి గడ్డివాంలో దాచిపెట్టి పరారైండట. ఇక వాళ్ళు ఎమ్మటే పోలీసులకు కంప్లైంట్ చేసేసరికి 3 గంటలనే వీడు దాచిన సొమ్మును దొరకబట్టిండ్రు. అయిందా? మంచిగా అయిందా? కొట్టేసుడెందుకు, పోలీసులతోని కోటింగ్ ఇప్పించుకున్నాడెందుకో, అదేదో కష్టపడి చేసుకుంటే తిప్పలన్నుండునా? నాకు ఒక్కోసారి అనిపిస్తుందిరా, మనం జనంలో ఉంటున్నామా అడవిలో ఉంటున్నామా అని. అబ్బా మీ ఏరియాలో అన్నిగానే చెట్లున్నాయా? చెట్లు చూసి కాదమ్మా, జంతువులను చూసి. ఒక్క వారం సెలవులు పెట్టి ఎడకన్నా టూర్కు పోకపోతేనే నాకు పిచ్చి పడుతుంది. మరి పాపం జంతువులు తరతరాలుగా అడవులు ఎట్లుంటాయిరా, అర్థం చేసుకోరు. నిన్న మీ వాడకట్టు కోతులు వచ్చినట్టే కదా. అమ్మో కోతులా? నా కూరగాయల చెట్లు. ఇప్పుడు అర్థమైందా అడవి జంతువులు ఊర్ల మీద పడితే బాధ ఎట్లుంటదో? ఇదే దునుకుడు అడవిల చెట్ల మీదెక్కి దునుకొచ్చు కదా, ఎందుకు ఊర్ల మీద వాడి తిరుగుడు జనాలను బెంబేలు ఎత్తిచ్చుడు. ఈ ఎలుగుబంటి చేసిన పనికి ఊరోళ్ళు భయపడి ఇంట్లోకెళ్ళి వెళ్తలేరట. శ్రీ సత్యసాయి జిల్లాల ఊర్ల పొంటి పిచ్చి పట్టినట్టే తిరుగుతున్నదట గీ ఎలుగుబంటి. ఇక పొద్దుందాకా ఊరు బయట ఉంటుందట. ఆయనత జర్రంత చీకటి పడ్డదంటే కథం ఊర్లకు ఎంటర్ అయ్యి గిట్ల గోడలు దునుకుడు ఏమనకుంటే ఇండ్ల చొరవడు చేస్తుందట. మిద్ద మీదెక్కి ఉరుకులు పెడుతుంటే ఎవరికైనా బయటికెళ్లే ధైర్యం ఉంటదా? మనుషులకు ఆ ధైర్యం లేదు గాని కుక్కలు మాత్రం ఊకోలేదట. ఎమ్మటివడి మొరిగేసరికి దెబ్బకు తోక ముడిచినాయట. గిట్ల భయపడుకుంటా ఎన్ని రోజులు ఇండ్లలో దాసుకోవాలి? అడవి అధికారులు వాటి సంగతి ఏందో చూడాలి, మమ్మల్ని కాపాడాలి అని కోరుతున్నారు. చిచ్చి, మనుషులెల్లా బొత్తిగా మానవత్వం లేకుండా పోయింది. ఎందుకురా? వచ్చేటప్పుడు లిఫ్ట్ అడిగి తీయలేదా? కుళ్ళు జోకులు వేసినాం అనుకో, మొదగాల నిన్ను లిఫ్ట్ చేసి బయట వారేస్తా. ఆగో ఏమైంది ఈమెకు గింత ఫ్రస్ట్రేషన్ అవుతుంది? అరే మనుషుల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమైతున్నాయి సమాజంలో. అవునరా, ఏం చేస్తాం మరి? డాక్టర్లంటే దేవుళ్ళ లెక్క చూస్తారు అందరూ. ప్రాణాలు కోసే దేవుడెంతో ప్రాణాలు కాపాడే వాళ్ళు కూడా అంతే కదా మరి. అసొంటి ఇలువైన వృత్తికి కలంకం తీసుకొస్తున్నారు కొందరు డాక్టర్లు. ఇంతకు ఏమైంది? రాంచీలో జరిగిన ముచ్చట తెలిస్తే వాళ్ళని రాక్షసులని పిలుస్తావు నువ్వే. సర్కార్ దవాఖాన్లకు పోతే ట్రీట్మెంట్ చక్కగా ఉంటలేదని ప్రైవేట్లకు పోతే అక్కడ పైసలకు తప్ప పానాలకు ఇలువిస్తలేరట కొందరు డాక్టర్లు. చికిత్సల పేరు మీద అడ్డగోలుగా దోసుకునుడు, పబ్లిక్ ను ఆగం చేసుడే చేస్తున్నాయట కొన్ని దవాఖాన్లు. ఇగో జార్ఖండ్ రాంచీలున్న రాజ్ అనే ఈ దవాఖాన పరిస్థితి కూడా గట్లనే ఏడిసిందట. కాలిరిగిందని చికిత్స కోసం దవాఖానకొస్తే డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నదట. 40 రోజులు ట్రీట్మెంట్ చేసి 22 లక్షల బిల్లేసిరట. పైసలు పోతే పోయినాయి కానీ మనిషి దక్కిండా అంటే అది లేదు. చికిత్స చేసేటప్పుడు చక్కగా డ్రెస్సింగ్ చేయకపోయేసరికి బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్ ప్రాణాలు పోయినాయట పాపం. మళ్ళా బిల్లు కట్టినాకనే బాడీని తీసుకుపోవాలని కండిషన్ పెట్టేసరికి ఇంటోళ్ళంతా దవాఖాన్ల లొల్లి చేసిరిగిట్లా. సూషిన్రానుల్లా కొన్ని దవాఖాన్ల పరిస్థితులు ఎట్లున్నాయో. వైద్యుడంటే ఒకప్పుడు దేవుని లెక్క పూజించేది, కానీ ఇప్పుడు జనాలను దోపిడీ చేసుకుంటా కొందరు రాక్షసుల లెక్కనే తయారైతున్నారు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.